ఫ్రెండ్స్ ఇంక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు అక్కడ ఏంటంటే డైలీ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ దాంతో పాటు మీరు చూస్తున్నారు కదా! ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇలాంటివి మన ఎవ్రీ జాబ్ సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్‌గా అయితే ఉంటాయి. ఏ టు జెడ్ ఏమేమి బుక్స్ చదవాలి, అలాగే మార్క్స్ ఎంతుంటాయి, మనకి ఏమేమి పోస్టులుంటాయి. సో, అలా ఏ టు జెడ్ ఆ యొక్క పోస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం దాంట్లోనైతే ప్రొవైడ్ చేస్తాం ఆ పీడిఎఫ్‌లో. సో, దానివల్ల ఏంటంటే మీకు చాలా పేజెస్‌లో గాని, లేదంటే గూగుల్‌లో ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. సో, దాంట్లోనే మనకి క్లియర్‌గా అన్నీ ఉంటాయి గాబట్టి, సో, జాయిన్ అయ్యి మీరైతే యూజ్ అయితే చేసుకోండి. దాంతో పాటు ఎలాంటివి ఏమైనా వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకోటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, మెసేజ్ చేస్తే మీకు వెంటనే అక్కడ రెస్పాన్స్ అనేది వస్తదనమాట. ఓకేనా? సో, ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 3 చాలామంది ఏంటంటే ఈ వీఆర్ఓ, వీఆర్ఏకి సెపరేట్ నోటిఫికేషన్ వస్తదేమో అని అనుకుంటారు. కానీ సెపరేట్ అయితే కాదు. ఇదొచ్చేసి మనకి గ్రూప్ 3 అండర్‌లోకైతే రావడం అయితే జరుగుతుంది. ఇదొచ్చేసి మనకి ఏపీలో చూసుకుంటే మనకి యూపీఎస్‌సి ఎలాగుంటదో లెవెల్, సో, అదే రకంగా మనకి ఈ ఎగ్జామ్ కూడా ఉంటది. కాకపోతే లెవెల్ అనేది కొంచెం తగ్గుతది. బేస్ అనేది అదే రకంగా అయితే ఉంటది. అయితే ఈ గ్రూప్ 3లో వచ్చే పోస్టులు గనక చూసుకుంటే టోటల్‌గా మనకిక్కడ 17 పోస్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మల్టిపుల్ పోస్టులయితే ఉంటాయనమాట. ఓకేనా? సో, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటది. వీఆర్ఓ, వీఆర్‌వే, నెక్స్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్, మళ్ళా స్టాటిస్టిక్ ఆఫీసరు, మల్టీపర్పస్ ఫిషరీస్ సర్వే అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ సంబంధించినవి, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, హిస్టారికల్, మళ్ళా ఏఎన్ఎమ్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్. సో, అలాగా మనకి మహిళా పోలీసు, ఇంజినీరింగ్ అసిస్టెంట్. సో, ఈ రకంగా మనకి టోటల్‌గా 17 పోస్టులయితే దీంట్లోనైతే ఉంటదనమాట. ఓకేనా? అయితే మనం దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకుంటే, ఫస్ట్ మనకి టోటల్‌గా 2 స్టేజెస్‌లోనైతే మనకి ఉంటది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటది. 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ 2 పేపర్స్ ఉంటది. 150 మినిట్స్ అయితే ఉంటదనమాట. 1/3 నేటివ్ అయితే ఉంటది. ఇది అనేది జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోద్ది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ టెస్ట్ లాగా. ఇది వచ్చేసి మనకి ఫైనల్ మెయిన్స్‌లోనైతే ఇంక్లూడ్ అయితే చేయరు. మెయిన్స్ విషయం చూసుకుంటే దీంట్లో కూడా 2 పేపర్స్ ఉంటది. 150 మార్క్స్ పర్ ఈచ్ పేపర్ అయితే ఉంటది. ఇక్కడేంటంటే టోటల్‌గా మనకి 150 క్వెషన్స్, 150 మార్క్స్ ఉంటాయి. కాకపోతే పేపర్స్ 2 ఉంటాయి. ఇక్కడికొచ్చేసరికి మనకి 150 పర్ ఈచ్ అయితే ఉంటది. టోటల్ 300 క్వెషన్స్, 300 మార్క్స్, 300 మినిట్స్ అయితే ఉంటది. అయితే మన ఎగ్జామ్ ప్యాటర్న్ గనుక చూసుకుంటే ప్రిలిమ్స్ సంబంధించింది. టోటల్ మనకి పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటది. 75 మార్క్స్ ఉంటది. 75 మినిట్స్ అయితే ఉంటది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి రూరల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే మనకి ఏపీ సంబంధించిన రూరల్ డెవలప్‌మెంట్ సంబంధించిన గాని, లేదంటే ప్రాబ్లమ్స్ సంబంధించి సో, ఈ రకంగా మనకి ఏపీ రిలేటెడ్ పంచాయతీ రాజ్ సంబంధించిన క్వెషన్స్ అయితే మనకి అడుగుతారనమాట. 75 మార్క్స్ ఉంటది. 75 మినిట్స్ అయితే ఉంటది. అయితే మన సిలబస్ గనుక చూసుకుంటే పేపర్ 1 విషయం చూసుకుంటే దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటది. కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, మనకి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినవి, హిస్టరీ అండ్ జియోగ్రఫీ సంబంధించి ఎక్కువగా మనకి ఏపీ సంబంధించిందైతే అడుగుతారు. దాంతో పాటు మనకి స సెంట్రల్ లెవెల్‌లో కూడా మనకైతే ఉంటది. అంటే ఇండియా లెవెల్‌లో కూడా. అలా మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటది. లాజికల్ రీజనింగ్, లైక్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్, మీడియం, మోడ్. సో, ఈ రకంగా మనకి దీంట్లో మనకి క్వాంట్ కూడా ఇంక్లూడ్ అయ్యేది ఉంటది. మనకి లాంగ్వేజ్ ఎబిలిటీ అనమాట. ఓకేనా? అంటే లైక్ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటది. కొన్ని సందర్భాల్లో ఒకటే లైక్ ఏంటంటే ఇంగ్లీష్ ఒకటే ఇవ్వచ్చు. లేదంటే తెలుగు ఒకటే ఇవ్వచ్చు. బట్ అంటే మాక్సిమం 2 పేపర్స్ అయితే మనకి ఐ మీన్ ఇంగ్లీష్, తెలుగు 2 మనకైతే ఉంటదనమాట. అలా మనకి పేపర్ 2 చూసుకుంటే మనకి రూరల్ డెవలప్‌మెంట్ సంబంధించింది ఇక్కడ చాలామంది ఇక్కడ దొరికిపోతారు. అదేంటంటే ఎవ్రీథింగ్ మనకి పంచాయతీ రాజు, రూరల్ డెవలప్‌మెంట్ ఇలా ఎవ్రీథింగ్ ఆ ఒక్క పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లోనే మనకి రావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనం మీకు బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏం బుక్స్ చదవాలి ఏంటి అనేసి. ఓకేనా? సో, మన పంచాయతీ రాజ్ సిస్టమ్ అంటే మనకి ఎలా ఎవల్యూషన్ అయింది ఇండియాలోని గాని, ఏపీలోని గాని దానికి రిలేటెడ్ ఉంటది. రూరల్ ఎకనామీ, అగ్రికల్చర్, రూరల్ క్రెడిట్స్, కోటేజ్ ఇండస్ట్రీస్ ఇలాంటివైతే ఉంటాయి కదా! సో, దానికి రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ సంబంధించింది గాని, లేదంటే రూరల్ హెల్త్ సంబంధించింది గాని, లేదంటే శానిటైజేషన్ ప్రోగ్రామ్స్ సంబంధించింది గాని, ఈవెన్ ఇలాంటి స్కీమ్స్ అయితే ఉంటాయి కదా! సో, వాటి మీద ఉంటది. మనకి రూరల్ ప్రాబ్లమ్స్ మీద అయితే ఉంటది. అన్‌ఎంప్లాయిడ్ ఇన్ ఇండియాలోని గాని, సోషల్ టెన్షన్ గాని, లేదంటే రూరల్ సొసైటీకి సంబంధించింది. సో, దీనికి రిలేటెడ్ మనకి క్వెషన్స్ అయితే ఉంటాయి. లాస్ట్‌కొచ్చేసి మనకి లోకల్ బాడీస్ మేనేజ్మెంట్. ఓకేనా? అండ్ ఇదొచ్చేసి మనకి రెవెన్యూ సంథింగ్ గాని, ఎక్స్‌పెండిచర్ మేనేజ్మెంట్ గాని,
అలాగే మనకి బడ్జెట్ అయితే ఉంటాయి కదా! సో, వాటికి రిలేటెడ్ క్వెషన్స్ అయితే దీంట్లోనైతే ఇంక్లూడ్ అయితే అవుతది. అండ్ ఇంకోటి ఇదైతే ఫైనల్ సిలబస్ ఓకేనా. ఒకవేళ ఏమైనా మళ్ళీ చేంజ్ అయితే గనక లేదంటే ఏమైనా చిన్న యాడ్ చేస్తే మీకు లేటర్ ఆన్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. అలా మనం మెయిన్స్ విషయం చూసుకుంటే ఓవరాల్‌గా మనకి మెయిన్ సిలబస్ మొత్తం సేమే ఓకేనా. ఇప్పుడు మీకు మీదన ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే చూపించానో అదే ఉంటది. కాకపోతే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి చూసుకుంటే లెవెల్ అనేది పెరుగుతది. దాంట్లో క్వెషన్స్ పెరుగుతాయి, మార్క్స్ పెరుగుతాయి ఓకేనా. సో, లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రిలిమ్స్ లెవెల్ 1లో ఉన్నదనుకోండి. మెయిన్స్‌కొచ్చేసరికి లెవెల్ 4 అయిపోద్ది. లెవెల్ 4, లెవెల్ 3 అయిపోద్ది. అంటే అంత హై అనేది పెరుగుతది. అంత టఫ్‌గా అంతేంది మనకి క్వెషన్స్ అయితే ఇస్తారు. దీంట్లో కూడా సేమ్ మనకి పేపర్ 1, పేపర్ 2 కాకపోతే ఇక్కడ మనకి ఈచ్ పేపర్‌కి 150 మార్క్స్ ఉంటది. ఈచ్ పేపర్‌కి 150 మినిట్స్ అయితే ఉంటది. అండ్ ఈ పేపర్స్ వచ్చేసి మనకి సెపరేట్ టైమింగ్‌లోనైతే కన్సిడర్ అయితే చేస్తారు. ఐ మీన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో, దీంట్లో కూడా సేమ్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, రూరల్ డెవలప్‌మెంట్ సంబంధించిన క్వెషన్స్ అయితే ఉంటాయి. మనకి డీటెయిల్‌గా సిలబస్ చూసుకుంటే సేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ప్రిలిమ్స్‌కి ఏదైతే సిలబస్ ఉన్నాదో అదే సిలబస్‌ని మనకి ఇక్కడ కూడా ఉంటది. కాకపోతే లెవెల్ అనేది పెరుగుతది. అంతకు మించి చేంజ్ అయితే ఏమీ ఉండదు. అయితే ఏజ్ విషయం చూసుకుంటే మనకి ఆహ్, కొ లై నార్మల్‌గా అయితే మనకి 18 నుంచి ఓకేనా. 18-35-38 ఇయర్స్ వరకైతే ఉంటది నార్మల్‌గా. ఓకేనా. దాంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఏపీ సంబంధించింది కాబట్టి నియర్లీ 5-10 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటదనమాట. ఓకేనా. అయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనుక చూసుకుంటే ఇదొచ్చేసి మనకి డిగ్రీ అనేది ఖచ్చితంగా చేయాలి. కొన్ని పోస్టులుంటాయి. వాటికేంటంటే కంప్యూటర్ టైపింగ్ అని సో, ఇలాంటి కొన్ని చిన్న పోస్టులుంటాయి దీంట్లో కూడాను. వాటికి మనకేంటంటే ఇంటర్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా. అయితే మన సాలరీ విషయం చూసుకుంటే 25,000-80,000 వరకు సాలరీ అయితే వస్తుంది. వితౌట్ అలయన్స్ అనమాట. అలయన్స్ అన్నీ కలుపుకొని నియర్లీ పర్ మంత్ సపోజ్ స్టార్టింగ్ 25 అనుకోండి. అదెళ్లి ఒక 40 వరకు ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటది. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. ఏమేం బుక్స్ చదవాలి ఏంటి ఇలా ప్రతీది ఇక్కడైతే చెప్తాను. ఓకేనా. జనరల్ స్టడీస్ నార్మల్‌గా మనకి ఈ పేపర్‌లో రిఫర్ చేయాల్సిన బుక్స్ అంటే మనకి పేపర్ 1కి సంబంధించిన బుక్స్ చూసుకుంటే పాలిటీకొచ్చేసి ఎం. లక్ష్మీకాంత్ అని ఉంటది. తెలుగులో దొరుకుతది. ఇండియన్ ఎకనామిక్ వచ్చేసి మనకి రమేష్ సింగ్ అనేది ఉంటది. లేదంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ క్లాస్ 11, 12 బుక్స్ అయితే ఉంటాయి కదా! సో, అవి కూడా రిఫర్ చేయొచ్చు. సో, ఈ రెండైతే మీకు సరిపోద్ది. ఇంకా బయట దానికైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతో పాటు హిస్టరీకొచ్చేసి మనకి 'బిపిన్ చంద్ర' ఉంటది. అదొకటి లేదంటే 'గ్రోవర్ అండ్ గ్రోవర్' అనే ఒక బుక్ అయితే ఉంటది. సో, ఈ రెండిట్లో ఏదైనా మీరు పికప్ అయితే చేయొచ్చు. అండ్ ఈ బుక్స్ ఏవైనా మీకు దొరకకపోతే నాకు ఆహ్, ఇన్‌స్టాలో డీఎం చేస్తే మీకేంటంటే ఆ బుక్స్ లింక్స్ గాని ప్రొవైడ్ చేయడం గాని లేదంటే లేటర్ అనేది మీకు అప్డేట్ అనేది చేస్తాను. ఓకేనా. ఏపీ హిస్టరీకి సంబంధించి చూసుకుంటే 'రఘునందరావు' గారు అనే ఒక బుక్ ఉంటది. ఐ మీన్ సారీ ఆయన రాసిన 'హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్' అనే ఒక బుక్ అయితే ఉంటది. ఇదొచ్చేసి అతను రాసారు. ఆ బుక్ ఉంటది. అదొక రిఫర్ చేయండి. అది చాలా సరిపోతది. జియోగ్రఫీ చూసుకుంటే ఇదొచ్చేసి మాక్సిమం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లోనే జియోగ్రఫీ ఎక్కువ కవర్ అవుతది. మాక్సిమం బయట బుక్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీకు బయట బుక్ కూడా అనుకుంటే 'మస్జిద్ హుసేన్' అని ఒక బుక్ అయితే ఉంటది. సో, అదొకటే చూడండి అదొకటి బావుంటది. జనరల్ సైన్స్ చూసుకుంటే ఇది మాక్సిమం నీకు 6థ్-10థ్ ఉన్న సిలబస్‌లోకి వస్తది. ఇంకా బయట దానికైతే రాదనమాట. ఓకేనా. మరి మెంటల్ ఎబిలిటీ మీకు ఆల్రెడీ తెలిసింది. లైక్ ఏంటంటే రీజనింగ్ లైక్ అర్థమెటిక్ సో, ఈ దీంట్లో మనకేంటంటే రే లైక్ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీస్ అని క్వెషన్స్ సో, ఈ విధంగా మనకి రీజనింగ్‌లో లెవెల్స్ అయితే ఉంటాయి కదా! మనకి కోడింగు, డీకోడింగు, నంబర్ సిస్టము సో, ఈ రకంగా ఉంటాయి కదా! సో, ఆటైతే ఉంటాయి. పేపర్ 2 రూరల్ డెవలప్‌మెంట్ చూసుకుంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గనక మీరు పర్టిక్యులర్ ప్రిపేర్ అవ్వకపోతే ఇక్కడే తుల్లిపోతారు. ఓకేనా. అయితే ఫస్ట్ చూసుకుంటే విజేత కాంపిటీషన్‌లోని మనకి పంచాయతీ సెక్రటరీ పేపర్ 2 రూరల్ బుక్ అని ఒకటుంటది. ఓకేనా. సో, ఈ బుక్ అనేది చాలా అంటే చాలా సరిపోతది. ఇదొక్కటి చాలు మీకు ఈ యొక్క జాబ్ అయితే కొట్టడానికి. దాని తర్వాత మనకేంటంటే వినోద్ పబ్లిషర్స్ అనేసి దాంట్లో కూడా మనకి రూరల్ డెవలప్‌మెంట్ బుక్ అయితే ఉంటది. అది కూడా బావుంటది. బట్ ఏంటంటే మాక్సిమం విజేత కాంపిటీషన్స్‌లోనైతే మీరైతే తీసుకోండి. ఓకేనా. దాని తర్వాత మీరేంటంటే ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకేనా. ఈ 2 బుక్స్ మీకు మాక్సిమం సరిపోతాయి. ఓకేనా. దానికన్నా మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే చెప్పండి. నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. ఇంకోటి మనకేంటంటే ఎస్‌వీఆర్ అకాడమీ అని నుంచి మనకేంటంటే రూరల్ డెవలప్‌మెంట్ సంబంధించిన బుక్స్ అయితే ఉంటాయి. సో, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి మాక్సిమం మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లైక్ బిట్ బ్యాంక్ క్వెషన్ అయితే ఉంటాయి కదా! సో, అదైతే ఖచ్చితంగా తీసుకోండి. అది తీసుకుంటేనే మీరేంటంటే
మల్టిపుల్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తుంటే మీకు మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఇంకా మీకేంటంటే ఇదైతే ఉంటాయి. ఈటిలతో పాటు మీరు మెయిన్‌గా చూడాల్సినవి ఇంకో బుక్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మనకి సోషియో ఎకనామీ సర్వే ఆఫ్ ఏపీ. ఏపీ యొక్క సర్వే డీటెయిల్స్ సంబంధించిన బుక్కు, స్టేట్ బడ్జెట్ సంబంధించింది, కరెంట్ అఫైర్స్ దీంట్లో వచ్చేసి మనకి హిందూ అలాగే మనకి ఈనాడు మనకి ఎడిటోరియల్ ఉంటది కదా! దాంతో పాటు యోజన మ్యాగజైన్ అయితే ఉంటది. సో, అదొకటి. దాంతో పాటు మెయిన్‌గా మనకి మెయిన్స్‌లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దీంట్లో కొన్ని క్వెషన్స్ ఎలాగుంటాయంటే, మనకి పారాగ్రాఫ్ ఫార్మాట్‌లో అడుగుతారనమాట. లైక్ ఏంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్ ఆ ఫార్మాట్‌లోనైతే మనకు అడుగుతారు. సో, దాన్ని బట్టి క్లియర్‌గా చూసుకోండి. ఇంకోటి కట్ ఆఫ్ మార్క్స్ గనుక చూసుకుంటే, ప్రిలిమ్స్‌లో వచ్చేసి మనకి 60 ప్లస్ అనేది ఖచ్చితంగా రావాలి. ఓకేనా. ఎంత హై స్కోర్ చేస్తే అంత బెస్ట్. మాక్సిమం 60 నుంచి ఓకేనా. 60 నుంచి ఒక 80-90 ఆ రేంజ్‌లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి మె మెయిన్స్‌లో చూసుకుంటే మాక్సిమం మీరు 200 ప్లస్ అయితే ఖచ్చితంగా రావాలి. ఓకేనా. అండ్ ఇంకోటి దీంట్లో మనకి కట్ ఆఫ్ అనేది సిటీ బట్టి వేరియేషన్ అయితే ఉంటది. ఓకేనా. ఒక్క సిటీకి ఒక్కొక్కలాగా ఉంటది. సో, దాన్ని బట్టి మీకేంటంటే ఉంటదనమాట. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, గ్రూప్ 3 అనేది మరీ అంత హై కాదు, మరీ అంత లో కాదు. ఓకేనా. మీడియం లెవెల్ ఎగ్జామ్. ఓకేనా. సో, దీనికి నియర్లీ మనం 1, 2 ఇయర్స్ మనం ప్రిపరేషన్ అనేది చేస్తేనే మనం కొట్టగలం. కానీ మీరు ఒక లైక్ ఏంటంటే టైమ్ టేబుల్ యేసుకోండి. డైలీ ఒక 8 అవర్స్ ఓకేనా. 8 అవర్స్‌లోని ఒక్కొక్క సిలబస్‌కి ఒక్కొక్క టైం అనేది కేటాయించుకోవాలి. మీరు ఎక్కువ చదివాల్సిన అవసరం లేదు. 12 గంటలు లేదంటే 14 గంటలు అవసరం లేదు. మీరు చదివిన 8